తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ కోసం ఎదురు చూసే వారికి 2,00,000 కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యొక్క పెన్షన్లను అర్హులుగా గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వేని నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్వే ద్వారా కొత్త విధానంలో అర్హులను గుర్తించి అత్యంత పారదర్శకంగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈ పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఈ పెన్షన్లకు మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్లకి అర్హులుగా ఎలా గుర్తిస్తారు? ఎవరెవరికి ఈ పెన్షన్ వస్తుంది? ఎప్పటి నుంచి మనకు రావడం జరుగుతుంది? అలాగే వీటితో పాటు సరికొత్త విధానంలో అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త యాప్‌లో మనకు ఇదంతా కూడా చేయబోతున్నారు. సో, అది మనకు ఏ విధంగా వర్క్ కాబోతుంది? ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. అలాగే వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ఈ పెన్షన్ అనేది వస్తుందా? లేకపోతే రాదా? ఇలాంటి విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ చేయూత ఆసరా కొత్త పెన్షన్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ని ప్రకటించింది. ఈ కొత్త పెన్షన్లలో అత్యంత పారదర్శకంగా అర్హులకి మాత్రమే ఈ పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈ పెన్షన్ల పంపిణీకి ప్రక్రియలకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లలో అర్హులను గుర్తించేందుకు ఇంటింటికి సర్వే ద్వారా అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కసరత్తులను ప్రారంభించి నిమగ్నమైంది. ఈ సందర్భంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారునికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకొక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ అప్డేట్‌ని మనం క్లారిటీగా చూస్తే చేయూత పథకం కింద 2,00,000 కొత్త పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో అర్హులనుగా గుర్తించేందుకు సంబంధిత విభాగాలు కసరత్తులు ప్రారంభించాయి. చేయూత పథకం కింద పొందుతున్నటువంటి పెన్షన్లను లబ్ధిదారులకు లైవ్‌లెస్ అథెంటికేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైవ్‌నెస్ అథెంటికేషన్ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపాలక శాఖ అధికారులు, సెర్ఫ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మూలన సంస్థ విభాగాలుగా చేపట్టనున్నాయి. ముఖ్యంగా ఈ పెన్షన్లలో వృద్ధులు, మంచానికే పరిమితమైన వారు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ ఇంటి వద్దే వారికి గుర్తింపు డోర్ స్టెప్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. కాగా సామాజిక భద్రతా పెన్షన్లకు లైవ్ అథెంటికేషన్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఎఫ్ఆర్ఎస్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సాంకేతికతతో ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సూచిస్తూ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్డీఓలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క లబ్ధిదారులకు జాబితా నుంచి మరణించిన వారి పేర్లను తొలగించే ముందు గ్రామ గ్రామ సచివాలయాల ఆమోదాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతే లక్ష్యంగా మనకు ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్లను ఆర్థిక పరంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారికి అండగా నిలవడంలో ఆసరా పెన్షన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ పొంగులేటి మంత్రి అంటే శ్రీనివాసరెడ్డి గారు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ వేదికగా ఆయన ప్రజలకు భరోసానిస్తూ కొత్త పెన్షన్లను త్వరలోనే అర్హులందరికీ మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పెన్షన్లను దరఖాస్తులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ఉత్తర్వులు వస్తాయని, వాటి ప్రకారంగా అర్హులను గుర్తించి కేవలం కాగితాల మీద దరఖాస్తులు చూసి కాకుండా
క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిస్థితిని సమీక్షించి నిజమైన పేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో మనకు జరిగినటువంటి లోపాలను సరిదిద్దుతూ ఏ రాజకీయ పక్షపాతంతో సంబంధం లేకుండా కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకొని పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త జాబితాలో వయోవృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అనగా వితంతువులకు మొదటి విడతలో పెద్దపీట వేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు పెన్షన్ల పంపిణీని కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాలలో ఇప్పటికే 50 ఏళ్లు నిండిన కల్లుగీత కార్మికులకు పెన్షన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసరా పెన్షన్లలో భాగంగానే వీటిని కూడా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలను చేరవేయడమే లక్ష్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసరా పెన్షన్ల పెంపు విస్తరణ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ముఖంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి చేసిన ఈ ప్రకటనలతో రాష్ట్రంలోని కొత్త దరఖాస్తుదారుల్లో ఆశలు స్వీకరించాయి. త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ అవుతుందని ఆశాభావంతో వేలాది మంది లబ్ధిదారులు ఆసక్తితో ఉన్నారు. ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లుగా అప్లై చేసుకున్నారో అటువంటి వారిలో కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మనకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే వీటితో పాటు ఆధార్ కార్డుకి రేషన్ కార్డుతో లింకు, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంటు, ఇవి మనం కలిగి ఉండాలి. ప్రభుత్వం విపత్తుల పరిస్థితుల్లో నేరుగా అకౌంట్లలోకే డబ్బులను జమ చేసే విధంగా అర్హులకు ప్రతి నెల 1వ తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తే వారు వృద్ధాప్యంలో ఉన్నవారు కొన్ని రకాల మందులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి మందులు కొనుగోలు చేయడం కోసం ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా నేరుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే ఈ యొక్క పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు సరికొత్త విధానంలో ఈ అర్హులను గుర్తించే పనిలో భాగంగా ఇంటింటికి ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులకు ఇంటింటికి సర్వేనైతే చేయాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ల దరఖాస్తులపైన కొత్తగా విడుదల కాబోతున్నటువంటి 2 లక్షల పెన్షన్లకు నేరుగా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేసేదానికి మన యొక్క రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు అందించినటువంటి అప్డేట్ ప్రకారం నేరుగా ఈసారి ఇంటింటికి వచ్చి అర్హులను గుర్తించి అర్హత కలిగినటువంటి వారికి మనకు జూన్ నెలలోనే కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి అనేకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఈ యొక్క కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ యొక్క మాటలకు చాలా వరకు ప్రజల్లో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులు కలిగినటువంటి ఆందోళనను దృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేసి అనంతరం అనర్హులందరినీ కూడా తొలగించి ఈ యొక్క కొత్త పెన్షన్లతో పాటుగా పెంచినటువంటి పెన్షన్లను కూడా అందించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సామాజిక భద్రతా పెన్షన్ల కింద తీసుకుంటున్నటువంటి 2016 రూపాయల పెన్షన్కి 4000 రూపాయలైతే ఇక నుంచి పంపిణీ చేయబోతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 6000 రూపాయల 4000 రూపాయలుగా తీసుకున్నటువంటి పెన్షన్దారులకి 6000 రూపాయలుగా నేరుగా పెన్షన్లను పెంచి దివ్యాంగులకు శుభవార్తను అందించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తాజాగా మనకు జూన్ మాసంలో అమలు కాబోయేటువంటి పథకాలలో ఈ కొత్త పెన్షన్లను కూడా మనకు ఇంక్లూడ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారుల్లో చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నేను వీడియోలో తెలిపినటువంటి ఈ యొక్క అప్డేట్స్ ప్రకారం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్తను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఉన్నటువంటి పరిణామాల ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.